సో ఇప్పుడే మన హరిపురం నుంచి బయలుదేరి వీళ్ళ గురువు గారిని కలుసుకొని అక్కడి నుంచి అక్కడ ఒక కామెడీ, వీళ్ళ గురువు గారు ఇప్పుడు నన్ను గురువు గారు అంటున్నాడు. అసలు ఆయన నాకు ఎవరో కూడా తెలియదు. గురువుకు గురువు నా పరిచయం కోసం మిమ్మల్ని పిలవలేదు, మీ పరిచయం మాకు అవ్వడం కోసం పిలిచామని. అట్లా మొదటిసారి ప్రవీణ్ దగ్గరికి వచ్చిందా? అన్న మా ఇంటికి రావడం సంతోషం. ఎక్కడిది ఇల్లు అది చెప్పుకోవాలి. ఏదో ఇదే నాకు ఊరి పేరు తెలియదు. తీగలగుట్టపల్లి, తీగలగుట్ట, కరీంనగర్ దగ్గర. సరే, మా ఇంటికి రావడం సంతోషం. కానీ నాకే థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఆల్వేస్ థ్యాంక్స్ చెప్తూనే ఉంటాం. అయితే అన్న, యాక్చువల్గా నిన్నటి టాక్లోనే ఒకటి విషయం అడుగుదాం అనుకున్నా, నేను మర్చిపోయినా అన్న. అయితే ఇప్పుడు నాకు అవగాహన దొరకడానికి నువ్వు దొరికినావన్న. ఇప్పుడు నేను రకరకాలుగా ఫాలో అయినా, ఏదో బుక్స్ చదివినా, నాకు సరైన అవగాహన రాలే. తర్వాత ఒక యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీరు దొరికారు. మీరు దొరకడము నిజంగా ఒక అదృష్టం. అంటే చాలా సింప్లిఫై చేసి చాలా విషయాన్ని అత్యంత తేలికైన వర్డ్స్లో నాకు చెప్పారు. అట్లా చెప్పడం వల్ల నాకు చాలా సమయం మిగిలింది. అంటే నా జర్నీ ఏంటంటే ట్రుత్ వైపు నా జర్నీ స్టార్ట్ చేసిన. కానీ ఏది ట్రుత్, ఏది అంటే సరైన సమాచారము, ఎవరిని తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఆధారం ఎవరు అని ఇట్లా రకరకాలుగా ఇట్లా యూట్యూబ్ ద్వారానో తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా తిరుగుతూ మీ దగ్గరకు వచ్చిన, మీ దగ్గర రాగానే అతి తక్కువ సమయంలోనే అర్థమైంది హీ ఈజ్ ద రైట్ పర్సన్. ఈయన నాకు ఆ విషయం కూడా చెప్తాను. ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, అసలు ఇట్లుంది ఏంది లైఫ్ అని అంటే, నేను ఎప్పటికైనా బంగారు తీగ దొరుకుతుందేమో అని తవ్వుకుంటూ వస్తున్నా, ఎన్నేళ్ళైనా దొరకలేదు, అది ఎక్కడో కాదు నీ మైండ్లోనే దొరుకుతుంది, ఎతుకు అని అన్నాడు. అట్లా ఎతకంగా దొరికిన బంగారు తీగ మీరు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటన్నా, సరే ఇప్పుడు నాకు అతి తక్కువ 2-3 రోజుల లోపలనే అర్థమైంది మీ టాక్స్ అంటే. ఈయన ట్రుత్తే చెప్తాను, జెన్యూన్ చెప్తాను. ఎందుకంటే ట్రుత్ కాకపోతే ఇట్లా చెప్పరు, రకరకాలుగా సమాచారం ఉంటుంది అన్న విషయం నాకు అర్థమైపోయింది. చాలా ప్రాక్టికల్గా ఉంది. ఆ ప్రాక్టికల్గా ఉన్న ఇన్ఫర్మేషన్లో కూడా ఏ ప్రాపగండ లేదు. సో ఇక నాకు ఈయన సమాచారం ఇచ్చే వ్యక్తి అని నేను ఒక అవగాహనకు వచ్చిన. అతి తక్కువ సమయంలోనే నాకు కావాల్సిన చాలా ప్రశ్నలు అడిగిన. మీ పరిచయం కొత్తలా విపరీతంగా మిమ్మల్ని హింసించిన, మీరు ప్రతి ప్రశ్నకు నాకు సమాధానం ఇచ్చారు. అతి తక్కువ సమయంలోనే నా మైండ్ కామ్ డౌన్ అయిపోయింది. మరి మీకు చెప్పేవాళ్ళు ఎవరు, అసలు మీకు ఎవరు లేరు అన్నారు. మరి మీరు నాకు అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, మీరు ఎంత కష్టపడ్డారు, ఎట్లా చేశారు, మీరు అనుకున్న అవగాహన రావడానికి ఎంత టైం పట్టింది, అసలు మీరు ఇంత అవగాహన వస్తుందని మీరు ఊహించారు ఆ సమయంలో? అంటే ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు జవాబులు ఎవరు అడిగినా వాళ్ళ జవాబుల సారాంశాన్ని గనక ఒక్క మాటలో చెప్తే ఏదో ఉంది అని చెప్తున్నారు. అంతేగా, ఏదో ఉంది, మనిషికి అర్థం కానిది ఏదో ఉంది, అది వాస్తవికమైనది ఏదో ఉంది, అది భౌతికమైనది ఏదో ఉంది, ఇది మామూలుగా సాధ్యం కాదు, దీనికి పూర్వజన్మ సుకృతం కావాలి, ఇది చాలా గొప్పది, ఆయన 48 ఏళ్ళు చేస్తే అయ్యిందంట, ఇట్లా హిమాలయాలకు పోవాలంట, ఆయన నేల మాడిగ గుహలో తపస్సు చేశాడు. నాకు అర్థమైందంటే ఇందులో ఒక్కడి కూడా నేను నా దగ్గర లేవు. మరి ఎట్లా మరి? ఓకే, సో ఫస్ట్లో ఏమంటారు, చంచల స్వభావం, అంటే రకరకాల విషయాల పట్ల అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక బొమ్మల షాప్కి వెళ్తే పిల్లవాడు ఏ బొమ్మ చూడు, ఆ బొమ్మ దగ్గర పోతాడు, అంతలో అది కనిపిస్తుంది, ఆ బొమ్మ దగ్గర పోతాడు, అంతలో ఈ బొమ్మ కనిపిస్తుంది. అట్లా ఒక 10 days అక్కడ ఉంటే అప్పుడు ఈ బొమ్మ కావాలనిపిస్తుంది. ఇప్పుడు రకరకాల విషయాలు తెలుస్తున్నాయి నాకు ఏకకాలంలో. మంచి మాటలు చెప్పేటోళ్ళు ఉన్నారు, హఠాత్తుగా ఫిలాసఫీ అనేటోళ్ళు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ భలే ఉంటుంది అంటే అటువైపు, లేకపోతే ఆడుకుంటే భలే ఉంటుంది అంటే ఇది అని తెలియదు అసలు. ఇట్లా ఒక 1 or 2 years గడిచిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ స్థిరపడ్డాయి, ప్రశ్నలు. ఫస్ట్ కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్. వాటిలో నేనే అంటే అసలు ఏం కావాలి నాకు, ఎవరికైనా ఏం కావాలి, అప్పుడు ఆ ప్రశ్నలకు జవాబులు సమాజం రకరకాలుగా కూడా మొదలుపెట్టింది. ఎందుకంటే నేను చాలా తీవ్రమైన మానసిక స్థితి ఉన్న వ్యక్తిని. నేను చిన్నప్పటి నుంచి ఆడుకుంటే అసలు కొన్ని గంటలు ఏకాగ్రత పోకుండా, నిజానికి ఆ పదం వాడకూడదు కానీ అర్థం కాదు కాబట్టి చెప్తున్నది, అదర్వైజ్ డిస్ట్రాక్షన్ లేదు. అంటే నాకు
పరధ్యానం లేదంతే. నేను ఏది చేస్తే అది పరిపూర్ణంగా చేసిన. పతంగి ఎగిరేస్తే పతంగి జెన్యున్గా ఎగిరేస్తే, ఎండ లేదు వాన లేదు. నాకు ఈత కొట్టాలనిపిస్తే వర్షాకాలంలో బోర్న వర్షం పడుతుంటే నేను బాయిలో దుంకి ఈత కొట్టేటోడిని. అంటే నాలో విపరీతమైన తీవ్రత ఉన్నది. ఓకే ఆ తీవ్రత నాకు ఉపయోగపడ్డది. ఓకే. నేను అందరిలాగా క్యాజువల్గా నేను అడిగి మళ్ళీ లంచ్ టైం అయిన తర్వాత కలదు ఆ టైపు కాదు. నేను నిజంగానే చర్చలో దిగుతుంటే, నిజంగానే ప్రశ్నిస్తుంటే కానీ నా ప్రశ్నలో ఉన్న తీవ్రతని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి తెలియదు. సో ఆ తీవ్రత చివరికి ఎటువైపు వెళ్ళిందంటే రకరకాల ప్రశ్నలు, రకరకాల మనుషులు, రకరకాల సిద్ధాంతాలు, పుస్తకాలు, గురువులు, పద్ధతులు, ధ్యానం. నేను ధ్యానాలు చేసిన, ఓకే, జపము చేసిన, తపము చేసిన, ఓకే. తర్వాత సంకల్పం చేసిన. సంకల్పము అంటే అనుకుంటే అవుతుందంటే ఓకే ఓకే. అప్పుడు ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాట హఠాత్తుగా నా చెవులో పడ్డది. ఇది ఎట్లుంటుందంటే, ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా అనుకుని చేసినవి కాదు, అనుకోకుండా స్ఫురించి చేసినవి. ఇది చేద్దామని పోతుంటే అందులో వేరే తగిలి అక్కడ గొప్ప వరకు పుట్టిందనమాట. ఓకే. సో అట్లా నేను ఏదో అన్వేషిస్తుంటే నాకేమాత్రం సంబంధం లేని మాట విన్నప్పుడు, నాకేమాత్రం సంబంధం లేని ఒక పాట విన్నప్పుడు, ఎక్కడో ఎవరో మాట్లాడుతున్నప్పుడు ఒక శబ్దం లేకపోతే ఒక చిన్న లైన్, అక్కడి నుంచి నా లైన్ మారింది తప్ప నా అన్వేషణ వల్ల నాకు పెద్ద ఉపయోగం జరగలేదు. కానీ అన్వేషణ వల్ల నాకు అది దొరికింది అక్కడ ఆ టైంలో. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఉద్యోగం కావాలని ఘోషిస్తాడు ఒకడు. ఒక వ్యక్తి ఇట్లా చెప్తున్నాడు, నాకు అసలు ఆ టాక్ నాది కాదు, నేను వినడం లేదు, నేను పెట్టుకోవడం లేదు, అసలు నాకు సంబంధమే లేదు. అట్లా నేను ఇట్లా తింటుంటే ఎనికి వినిపిస్తుంది, వినబడుతుంది. ఓకే. ఒకడు ఉద్యోగం కావాలని ఘోషిస్తున్నాడు, ఒకడు ఫేమస్ కావాలని ఘోషిస్తున్నాడు, ఒకడు డబ్బు రావాలని ఘోషిస్తున్నాడు, ఒకడు మా కులంలో నేను గొప్పవాడిని కావాలని ఘోషిస్తున్నాడు, ఒకడు నాకు మంచి బాడీ కావాలని ఘోషిస్తున్నాడు. ఘోషిస్తున్నాడంటే బలంగా కోరుకుంటున్నాడు, అంటే నినాదం చేస్తున్నాడు. మరి ఎందుకు ఒక్కడు కూడా ఘోషిస్తలేడు, ఏం జరిగినా ఆనందంగా ఉంటా అని నేను ఫస్ట్ టైం ఇట్లా చూసిన. సంథింగ్ నాకు టచ్ అయింది. ఎవరో నాకు తెలియదు ఆ వాయిస్, ఎవరిదో టాక్ వింటున్నారు, రికార్డు అయింది, వింటాను. తర్వాత రోజుల్లో ఐ కేమ్ టు నో దట్ హీ ఈజ్ ఓషో. ఓషో, ఓకే. అంటే అది అష్టావక్ర గీతల్లో ఒక కాంటెక్స్ట్ లో చెప్పాడు అది. సో జీవితాంతం ఆనందంగా ఉంటా, ఏం జరిగినా కార్యకారణాలకు అతీతంగా అని ఘోషించలేవా? ఎందుకు ఈ తుచ్చమైన ఘోషణలు ఘోషిస్తున్నావు? ఇదంతా వస్తే అయిపోతాయి. నీలో ఉన్నది, నీలో ఎప్పటికి ఉండేది, ఎగ్జిస్టెన్స్లో ఉన్నది, అది నువ్వు అవ్వాలని ఎందుకు ఘోషించు? ఫస్ట్ టైం నేను ఎప్పుడు వినలేదు ఆ మాట. అక్కడి నుంచి కంప్లీట్ అన్వేషించే పద్ధతి మారింది. అంటే ఇప్పుడు అన్వేషించే పద్ధతి మారింది అన్నారు కదా, అంటే ఆ ఓషోని పట్టుకున్నారా? పట్టుకోవాలి, మీదైనా అన్వేషణ? అసలు ఎవరిని పట్టుకోలేదు నేను, ఎవరినైనా దూరం నుంచే విన్నా. ఇది అనుకోకుండా కలిగిన స్పృహ. ఇది ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు ప్లాన్ చేయలేం. నాకు కూడా తెలియదు, మామూలు ఎవడన్నా నచ్చితే పోతారు, సరెండర్ అయిపోతారు. ఉదాహరణకు ఒక అమ్మాయి రోడ్డు మీద పోతుంది, ఒకటి చూడగానే ప్రేమలో పడ్డాడు, ఒకటి కవిత రాసిండు, ఒకటి చూసి వెళ్ళిపోయాడు. ఆ టైప్ నేను దూరం నుంచే ఉన్నా. ఫస్ట్ నుంచి నాకెందుకో ఈ ఏమంటారు దీన్ని, ఇరుక్కోవడం నచ్చదు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఏకాంతవాసిని. నేను సిటీలో ఉన్న పనికిరాని రూమ్లో చెత్తకుండి మధ్యన ఒంటరిగా ఉన్న తప్ప మంచి రూమ్లో లేను నేను. నాకు ఏకాంతమే ముఖ్యం. ఈనాటికి నేను ఏకాంతం ముఖ్యమని ఉంటుంది. ఇప్పుడు హరిపురంలో ఉన్న ఒక చిన్న మూలకి నా చుట్టూ ఎట్లుంది నాకు అనవసరం. నేను అక్కడే ఉన్నా, 5 రోజులు అక్కడే తిన్నా, అక్కడే పడుకోండి, అక్కడి నుంచి కదలలే. దాని అర్థం ఏదో ప్రూవ్ చేస్తున్నామని కాదు, ఎగ్జిస్టెన్స్ యొక్క క్వాలిటీ అది, స్థిరత్వం. ఓకే. దాంట్లో నిశ్చలత. అయితే ఈ తీవ్రమైన ఒక ప్రశ్నించే తత్వంలో ఐ లాస్ట్ మై సెల్ఫ్ అన్నమాట. నేను కన్నమ్మతో చాలాసార్లు అంట, ఆ రోజుల్లో మీరు నాకు కలిసింటే అసలు ఇంత ఎంటర్టైన్మెంట్ కానీ ఇంత జోక్ కానీ ఏది ఉండేది కదా, నేను తీసి అవుతుంది నూకుతుంటే. అంటే నేను అసలు ఐ డోంట్ కేర్, నేను ఒక దానికోసం వెళుతున్నా. ఒక మాట చెప్పాను, అది నీకు అర్థమయ్యే చేసుకునే శక్తి లేదు, నువ్వు పక్కకు జరగంతే. అంటే నువ్వు నాతో చర్చించనే వద్దా. అయితే దేని ఏరుకోవాలన్న క్లారిటీ అయితే ఉందన్న చెప్తే తెలిసిన మూలాలు, కానీ ఎట్లా తెలుస్తలేదు. ఓకే. ఆనందం అంటే అంటే మీ ఫస్ట్ జర్నీ స్టార్టింగ్ లో ఒక తీవ్రమైన వేదన అయితే ఉన్నది, తర్వాత అసలు దేనికోసము చర్చ చేస్తారో కూడా ఒక ఐడియా లేదు కొద్ది రోజులు,
తర్వాత చెప్తే కదా ఒక బీజం పడ్డది. ఏదో ఉందని చెప్పే బ్యాచ్ ఒకటి, ఆ, ఉన్నది ఉంది దాన్ని అనుభవించని ఎవరు చెప్పలేదు నాకు. క్లారిటీ లేదు, ఆ. కానీ ఒక క్లారిటీగా వచ్చి దాని మీద ప్రయాణం అనేది స్టార్ట్ అంటే ఈ అంతులేని చర్చల్లో నాకున్న ఫ్రెండ్స్లో నేను మెల్లగా డిక్లేర్ చేస్తూ వచ్చాను అనమాట. ఓకే అంటే ఇది ఇప్పుడు ఒక 5 నిమిషాలు చెప్పే విషయం కాదు. ఓకే అన్న. డిక్లేర్ ఏం చేసినా ఒకవేళ ఇన్ని కండిషనాలిటీస్ ఉండి ఉమ్, అట్లా చేస్తే జ్ఞానోదయం వస్తుందంటే అది నాకు అక్కర్లేదు. ఇంకా నేను ఎటువంటి పదం వాడిందా దాన్ని నా నా పాదం కింద పెట్టి నలిపేస్తుందని ఇట్లా ఇట్లా తీవ్రంగా మాట్లాడి వెళ్ళిపోయిన సందర్భాలు. ఓకే అది చూసే వాళ్ళకి అర్థం ఏంద్రా అట్లా మాట్లాడుతున్నాడు వాళ్ళు. ఓకే నేను సంపూర్ణమైన నిరకృతిని మాట్లాడుతున్నాను నేను. ఓకే అంటే నేను నిర్ణయాలు తీసుకుంటున్నా. లైఫ్ అంతా నేను చర్చిస్తూ, లైఫ్ అంతా నేను అన్వేషిస్తూ, లైఫ్ అంతా ప్రశ్నిస్తూ గడిపే టైపు కాదు నేను. నాకు కంక్లూజన్ రావాలి. ఎందుకంటే ఏదైనా వంట నేను మొదలుపెట్టింది 10 days అయినా చేస్తూనే ఉందనుకో, అవును, కంక్లూడ్ కావాలి. ఎక్కడో చోట ఎండ్ కావాలి, స్నానం ఎండ్ కావాలి, నిద్ర ఎండ్ కావాలి, శృంగారం ఎండ్ కావాలి. ఇదెక్కడి ఆధ్యాత్మిక అన్వేషణ? జీవితకాలం. నాకు తర్వాత ఒక డెత్కి వెళ్ళినా, ఒక డెత్కి వెళ్ళినప్పుడు అంటే నేను చిన్న చిన్న విషయాలు ఎట్లా తగులుతాయని చెప్తున్నాను నీకు. అంటే ఇది ఎక్కడ పుస్తకాలు లేనిది. ఆ చావు అక్కడ ఉంది. మేము బస్సులో వెళ్ళిందాం, లేట్ అయిన తర్వాత ఒక వ్యక్తికి ఒక ఆయన స్కూటర్ ఇచ్చిండు. అక్కడ దహన సంస్కారాలు అయిపోతున్నాయి, పోండి బాబు అని స్కూటర్ ఇస్తే ఆ వ్యక్తి ముందర నడుపుతున్నాడు, నేను వెనక కూర్చున్నా. ఆ వ్యక్తి దహన సంస్కారాలకు పోయేలోపు ఒక 3 kilometers జర్నీ, పల్లెటూరు కాబట్టి ఒక 15 గంట 20 నిమిషాలు పట్టింది, గుంతలు మెట్టలు అట్లా. అతను బండి స్టార్ట్ చేస్తూ నాకేం చెప్పాడంటే, స్కూటర్ అనేది ఇట్లా ఫస్ట్ గేర్ వేసి ఇట్లా వదిలేసినాం అనుకో, అసలు దీంట్లో ఎక్కడ ఆధ్యాత్మికత లేదు చూడండి. బట్ ఐ వాజ్ డీప్లీ లిజనింగ్. ఎందుకంటే నేను ఎవ్వడని చెప్పినా వింటుంటే తీవ్రంగా ఇట్లా వదిలేస్తే జమ్మని ఎగురుతుంది, ఇది ఎవడికి పడితే వాడికి రాదు అని ఆ 3 hours నన్ను భయపెట్టిండు. ఆ తర్వాత నేను బండి నేర్చుకున్నప్పుడు నాకు భయమైంది. మొట్టమొదటిసారి నాకేం తెలిసిందంటే ఇతని వ్యాఖ్య వల్ల నాకు భయం అవుతుంది, బండి నేర్చుకోవడంలో భయం లేదు. అందుకని నేను ఆ తర్వాత ఒక వ్యక్తిని పట్టుకున్నా, నువ్వు నన్ను పట్టుకున్నట్టు. ఎవరెవరైతే బండి నేర్పిస్తావా అంటే, బండి నేర్పిస్తే కష్టము, ఇప్పుడు కాదు టైం పడుతుంటే వాళ్ళని వదిలేసిన. ఒక వ్యక్తి నాకు కలిసిండు, ఏ ఉత్తగానే వస్తుంది అన్నాడు. బండి మారలే, వ్యాఖ్య మారి అన్న తర్వాత ఆధ్యాత్మిక దాంట్లో కూడా ఇదే చేస్తున్నారు సార్. ఉత్తగానే వస్తుంది, ఏంది అది ఉత్తదే అన్నాడు. సంజీవ్ రెడ్డి నగర్లో ఉన్నాడు. ఓకే నేను హ్యాబిట్స్ నుంచి మరి నాకు నేర్పిస్తామంటే, రేపు రా 2 రోజులు నాతోనే ఉండు, ఎల్లుండి బండి వేసుకుని పోయి కానీ అన్నాడు. అరే అసలు నాకు బండి రాదు, పర్టికులర్ స్కూటర్. ధైర్యం ఇస్తాడు. అతని దగ్గర పోతే బండి ఆయననేమో భయపెట్టిండు, ఈయననేమో ఉత్తదని ధైర్యం చెప్పిండు. మరి అప్పుడే ఎలా చూసావు నువ్వు? నేను ఎత్తుకుతున్నదే అది. అంటే ఆల్రెడీ డిక్లేర్ చేసిన కదా. అంటే చాలా గొప్ప గొప్ప వాళ్లకు, ప్రత్యేక రాష్ట్రంలో పుట్టిన వాళ్లకు, గొప్ప గురువు యొక్క ఆశీర్వాదం లభించిన వాడికి ఇట్లాంటిది అయితే నాకు లేవు, నాకు వద్దు. ఇది కండిషనాలిటీ. అప్పటికే చాలా చదువు ఉన్నది నేను, అందుకని నేను తర్కిస్తుంటే, చాలా విషయం తెలియకుండా చాలా తర్కిస్తుంటే. ఉదాహరణకి మనం మ్యాప్ చూసి ఊరు ఎక్కడ, టెంపుల్ ఎక్కడ ఉందో అక్కడ చెప్తాం చూడు, మనకు తెలియదు పీక్ అది, ఊరికే మ్యాప్ చూసి చెప్తాం, అట్లా పుస్తకాలు చూసి చెప్తుంటే. కానీ ఇది ప్రాక్టికల్ కదా. ఆ తర్వాత ఆ వ్యక్తి దగ్గర పోయినా, బ్యాగ్ సర్దుకొని పోయినా, 2 రోజులు ఉన్నా. అతను నాకు ఫస్ట్ చెప్పిందంటే, నువ్వు బండి నడపనే వద్దు, నువ్వు నా వెనక కూర్చొని చూడు, ఈరోజు అంతా చూడాలి నువ్వు అన్నాడు. ఏ చూడాలంటే ఇట్లా వంగి చూడు అన్నాడు. చూడు ఫస్ట్ గేర్ వేస్తున్నావు చూడు, కింద ఏం చేస్తున్నావు చూడు, గేర్ వేస్తుంటే ఇది పట్టుకున్నావు చూడు, ఇది క్లచ్, ఇది వదిలితే ఇది పట్టుకోవాలి, ఇది పట్టుకుని వదలాలి, ఇంతే. తర్వాత టీ తాగుతాం కదా, చెప్పు ఫస్ట్ గేర్ ఎట్లా వేస్తావు, ఎంత స్పీడ్లో పోతే ఫస్ట్ గేర్ అవుతుంది, అటాతో స్పీడ్ బ్రేక్ కంప్లీట్ ఆగినావు, ఏ గేర్లు ఉంటావు. ఆ వన్ డే ఎంత మాట్లాడినంటే సింపుల్గా, నేను రాత్రి ఇట్లా అనుకోవడం అనుకున్నాను, నాకు గుర్తుంది, ఐ రిమెంబర్ అది. అతను ఇప్పుడు పరిచయం ఉన్నాడు. నాకు 2009 తర్వాత ఒక్కడితో కూడా నాకు ఇంతవరకు వియోగం జరగలేదు. వాళ్ళని నేను కలవను, కానీ ఫ్రెండ్షిప్ పోలే. నేను అసలు ఎవరిని కలవ. ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, నాకే యాంగ్జైటీ ఉండదు. ఒకవేళ ప్రవీణ్ ఇప్పుడు నువ్వు కనుక లేవనుకో హైదరాబాద్ వెళ్ళిపోతుంది నేను. అంటే కలవాలన్న తహత లేదు, అక్కడ కలవకూడదని కూడా లేదు. నేనేం కోరుకుంటుంటే మధ్యలో ఎక్కడో ఆ మీటింగ్ జరిగితే బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఫీలింగ్. అట్లా జరుగుతుంది. అయితే ఇట్లా నెక్స్ట్ డే పొద్దున్నే అర్థమైంది నడిపాడు దుబ్బిన. నాకు ఆ రోజు అర్థమైందంటే, చెప్పేటోడు రాంగ్ చెప్తే వినేటోడు సంకరాకపోతున్నా అర్థమైంది. ఇప్పుడు అందుకే తప్పు చేస్తలేదు.
ఇప్పుడు నేను సింపుల్గా చెప్తున్నా, ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు, జ్ఞానోదయం అంటే గింతే. ఎందుకు చెప్తున్నా ఇట్లా? సింపుల్ కాబట్టి. అంటే ఆ పదము భారంగా అనిపిస్తుంది అన్న అందరికీ. ఇప్పుడు ఎంతవరకు ఇవ్వడిన స్టేట్మెంట్, ఐఏఎస్ కావాలంటే కష్టం, కష్టం కలెక్టర్ కావాలంటే కష్టం, కష్టం. లేకపోతే ఒక సినిమా స్టార్ కావాలంటే కష్టం. రిలేటెడ్ అవ్వడం ఈజీ. జ్ఞానోదయం పొందడం ఈజీ కదా అని ఇది ఒక్కటి నీ చేతులు ఉంది. ఇంకోటి, నువ్వు సైన్స్ గురించి నువ్వు వ్యాఖ్య చేయడానికి నీకు అర్హత లేదు, సర్టిఫికేట్ కావాలి. మన ఎకనామిక్స్ గురించి నీకు అర్హత లేదు. కానీ జ్ఞానోదయం గురించి ప్రతి ఒక్కడు మాట్లాడు, ఎందుకంటే ఇది నీ సెల్ఫ్ సబ్జెక్ట్, అది నువ్వు సెంట్రల్ థీమ్. అక్కడ నేను మాట్లాడుతున్నా అంటే నాకు సర్టిఫికేట్ అక్కర్లే. ఎవడైతే సర్టిఫికేట్ బేస్డ్గా మాట్లాడుతున్నాడో వాడు కండిషన్ నుంచే మాట్లాడుతున్నాడు, వాడు అనుభవం నుంచి మాట్లాడతలేడు. అన్న ఇక్కడ ఆ పదాన్ని ఒకసారి డిస్క్రైబ్ ఏది? జ్ఞానోదయం అన్న పదాన్ని. అదే సంశయం లేని స్థితి, అంతే, అంతకుమించి ఏమి లేదు. అంతే. ఇప్పుడు జనరల్గా అంటే నేను ఇట్లా కూడా చెప్పాను, జ్ఞానోదయం అనే పదమే తప్పు, అజ్ఞానాస్తమయం అని, అంతే, అంధకారాస్తమయం ఆల్రెడీ ఉన్నది అందరి లోపల. మనకి ఈవెన్ భగవద్గీతలో ఏమంటారు, అజ్ఞానాంధకార అని ఒక శ్లోకం వచ్చి, గురువు ఏం చేస్తాడు, నీ లోపల కొత్త కాంతి నింపుతలేడు, జస్ట్ నీలో ఉన్న చీకటిని నీకు తెలియజేస్తున్నాడు. అక్కడతో అయిపోయింది, అంతే. రెండోది, ఉన్నదే అంధకారము, కాంతి కొంచెమే ఉంటుంది భూమి మీద. మీరు ఎప్పుడైనా గమనించిర్రా? అవును, చాలా చీకటి ఉంటుంది రాత్రిపూట, అక్కడక్కడ లైట్లు ఉంటాయి. అందుకే జ్ఞానోదయం పొందిన వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. అజ్ఞానమే అనే చోటు ఉంటుంది. సో అజ్ఞానం అనంతము, అంధకారం అనంతము, జ్ఞానోదయము అండ్ జ్ఞానం వెరీ లిమిటెడ్. అదేంది సామరస్యాన్ని పట్టుకొని నీకున్న జీవితంలో నీకున్న రిసోర్సెస్లో నువ్వు ఎంత ఫ్లెక్సిబుల్గా సంశయం లేకుండా జీవిస్తున్నావు, అంతే. తర్వాత నేను 3 చెప్పిన జ్ఞానోదయం, ఇప్పుడు పుస్తకాలు చేసేది చెప్పింది కాదు. ఎట్లయితే బుద్ధుడు చెప్పిండో, తాను పుస్తకం చదివి చెప్పలే, అనుభవించి చెప్తున్నాడు. నేను అనుభవించి చెప్తున్నా, అంతే. ఇది ఎదుటి వ్యక్తి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే రెండోది, నేనేం డబ్బు తీసుకోవట్లే, ఏ కల్ట్ క్రియేట్ చేయట్లే, జీవితం క్రియేట్ చేయను, నాకు ఎవరు సహాయం వద్దు, నేను అథారిటీని తీసేసిన, నా కింద బానిసత్వాన్ని తీసేసిన. నేను జీవితకాలం ఒంటరిగా ఉండాలనుకున్నాను. అందుకే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నా టీని ఏం చేసుకోవడానికి, నా భోజనం చేసి. దానికి కారణం ఏంది, నేను ముసలిగైనా సరే దొక్కుంటూ ఇక్కడనే చిన్న మిషన్ ఇక్కడనే పెట్టుకొని ఇట్లా ఒక 5-6 ఫీట్లో బతికేస్తాను. నేను నిర్ణయించుకున్నా ఇది, ఎందుకంటే నా లైఫ్ జోక్ కాదు, ఇది వెరీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నక్కంజలు కంటిన్యూ చేయండి. వెహికల్ నేర్చుకున్నారు, వచ్చేసింది నాకు. అవుట్ ఆఫ్ స్టేషన్ పోయినాం, నిజామాబాద్ పోయినా నేను. ఆయన ఒకటే చెప్పిండు, వెనక కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాడు, చూడు చెప్పించేస్తలే ఇట్లా. ఓకే, అది ఒక వస్తువు, ఒక వ్యక్తి పేరే పేరు, ఒక నీకు తర్వాత నీకు తెలుసు కానీ పేర్లు చెప్పకూడదు, అది వ్యక్తికి సంబంధించింది కదా. ఇప్పుడు దాన్ని భయపెడితే అసలు ఫస్ట్ ఆయన ఇప్పుడు అవేర్నెస్ ఇచ్చిండు, కింద పడితే కాళ్ళు నొక్కి తమ్ముడు. ఫస్ట్ ఆయన ఏమన్నంటే చాలా కష్టం అన్నాడు, చాలా చాలా అంటే ఇట్లా ఫస్ట్ గేర్ వేస్తే ఇట్లా ఎగురుతుంది, పడతావు మూతి ఇట్లా చెప్పాడు. అసలు నెక్స్ట్ బండి పడుకుంటే ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అట్లనే ఇప్పుడు జ్ఞానోదయం రావడానికి 12 సంవత్సరాలు పడతాయని ఒక గురువు, అది అబద్ధం, అతనికి పట్టింది అది ఆ విషయాన్ని అక్కడ. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు ఇట్లా రకరకాలుగా తిరిగి మీరు 4-5 ఇయర్స్ ఎంతో టైం పట్టి ఉంటుంది కదా, కాలం దగ్గర 9-10 ఏళ్ళు వీకింది, 9-10 సంవత్సరాలు పోయింది కదా. మళ్ళా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే, ఒకవేళ ఆ టైం తీసుకొని మీరు ఒకవేళ చెప్పుంటే అట్లా తీసుకోవాలంటే మళ్ళీ 9-10 సంవత్సరాలు పడుతుంది అనేది ఒక ఏమంటారు, మళ్ళీ ధారణ ఏర్పడుతుంది. నేను డబ్బు నాకు అర్థమైన సమయం చాలా సూక్ష్మం, తక్కువ. ఇదంతా దానికి సంబంధించినటువంటి బేస్ ఏర్పడేది ఇదంతా, అంతే కదా అన్న. ఇది ఎట్లుంటే 15 hours వండుకున్నా తినేది పావు గంటనే, గంట సేపు వండుకున్నా తినేది పావు గంటనే, 5 నిమిషాలు వండుకున్నా తినేది పావు గంటనే. అట్లా అర్థమైన సమయం అనేది ఎక్కువే ఉండదు. ఇప్పుడు తిరుమల దర్శనానికి వెళ్తారన్న, ఒక అతను ఏమంటానంటే 7 గంటలు వెయిట్ చేస్తే తిరుమల దర్శనం అయింది అంటే ఆ సమాచారం ఎట్లా పోతుంది అంటే, పోయిన ప్రతి ఒక్కరూ 7 గంటలు వెయిట్ చేస్తేనే దర్శనం దొరుకుతుంది, ఒకరికి అరగంటలో దొరకదు. ఆధ్యాత్మికత అన్నది వ్యాఖ్య మీద ఆధారపడింది, ఎందుకంటే సైకలాజికల్ కదా. ఎవరెవరైతే అసలు ఆధ్యాత్మిక మూలం ఏమిటి అని చెప్తే సరిపోతుంది. నాకు తెలిసి చాలామందికి తెలియదు అనుకుంటున్నాను నేను, అంటే వాళ్ళని నేనేం డిమీన్ చేయట్లే, నా పర్సనల్ అబ్జర్వేషన్, పేర్లు చెప్పకూడదు. వాళ్ళు చెప్పేదంతా కొంచెం లాంగ్ జర్నీ అది. నువ్వు ఇంకోటి సాదాసీదా మనిషివి కమ్మని ఎవడు చెప్తలేడు, గొప్ప మనిషివి కావని చెప్తున్నారు. మళ్ళీ అందులో కూడా గుర్తింపు అలా ఇదే ఉంది. నేను ఇప్పుడు ఎంత ఏమంటారు డౌన్ టు ఎర్త్ కాదు, బిలో ది ఎర్త్ ఉన్నది.
అసలు ఈ ప్రపంచం ఇచ్చి ఇప్పుడు నేను చెప్పింది ఎంత స్ట్రైట్ ఉంటే అందులో మళ్ళీ అంబిగిటీ లేదు. ఇంకోటి సమస్త మానవ జాతికి వర్తిస్తుంది. గుర్తింపు ఒక అబద్ధం అని తెలుసుకో. జ్ఞానోదయం యొక్క ఒకానొక స్థితి. గుర్తింపు కోసం నువ్వు పాకులాడవు, ఎవరన్నా గుర్తిస్తే అది వాళ్ళ గొప్పదనం అని చెప్పడం తప్ప నీకు సంబంధం లేదు. యూ డోంట్ క్లెయిమ్ ఎనీథింగ్. రెండోది పేరు ప్రఖ్యాతులు అనేది అబద్ధం. ఈ ప్రపంచం పరంగా నువ్వు చేస్తున్న పని అదొక ఫాల్స్ ఈగో. అది నీవు అనుకోవడం ఒక అజ్ఞానం. నిజమైన నేను అంటే ఈ సమస్త ప్రకృతిలో నువ్వు ఒక భాగం అని తెలుసుకున్నప్పుడు ఆ అవగాహన ఒక నేను అనమాట. అంటే నేను అన్నప్పుడు అంతా అని ఒక స్ఫురణ వస్తుంది. ఉదాహరణకి ఒక తల్లి గనక ఫుడ్ గురించి ఆలోచిస్తే పిల్లల గురించి ఆలోచిస్తూ కొంటది. అంటే తన కొనడంలో ఫ్యామిలీ అంత ఉంటుంది, తన గంట తిప్పడంలో ఫ్యామిలీ అంత ఉంటుంది. అది నేను అనమాట. అంటే ఇట్స్ నాట్ జస్ట్ షీ, అది అట్లా. అందుకని చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. అయితే నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఆ తీవ్రమైన ఒక మానసిక స్థితి ఉన్నప్పుడు నేను నా ప్రశ్న తప్ప అసలు నా జీవితం గురించి నాకు ఏ భయం లేదు. అంటే ఒక టైంలో నేను ఇంట్లో చెప్పడం మానేసిన ఏం చేస్తున్నాను, నేను చాలా గంభీరంగా ఉంటుంటే, నేను ఆడుతుంటే పాడుతుంటే, కానీ ఈ విషయంలో ఐఎమ్ వెరీ సీరియస్ అనమాట. అంటే నేను అస్సలు ఎంటర్టైన్ చేసేవాడిని కాదు, ఎంటర్టైన్ అయ్యేవాడిని కాదు. తర్వాత రాను రాను నాకేం తెలిసిందంటే, అంటే ఇది చెప్తే కొంచెం విడ్డూరంగా ఉంటుంది, థాట్ అండ్ యాక్ట్ ఇది స్టార్ట్ అయింది. ఓకే, వెరీ డేంజరస్ ప్రెసిడెంట్. దీనికి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్, ఒక వ్యక్తి ఉన్నాడు కారణం, గోవింద్ అని. ఓకే, ఇప్పుడు అతను ఎక్కడో కెనడాలో ఉన్నాడు. ఓకే, నా జీవితంలో కాదు చెప్పింది ఇక్కడ ఏం లేదు, నేను ఇక్కడ ఆచరణ గురించి చెప్తాను. ఇక్కడ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు బండి నేర్పించడం ఆచరించి చూపించండి కదా. నేను అసలు చెప్పే వాళ్ళ మీద నాకు ఏ ఆసక్తి లేదు. చాలా మందిని చూసి నేను నిర్ణయిస్తా, తెలిసిపోతుంది నాకు విడతగా మాట్లాడుతున్నాడని నాకు తెలిసిపోతుంది. ఆచరించేవాడి మాటల్లో ఒక ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు వంట వచ్చిన వాడు చెప్తే ఆర్డర్లో చెప్తాడు, వంట ఊహించి చెప్పిన వాడు అడ్డగోలుగా చెప్తాడు, వాడికి తెలియదు. ఇద్దరు చెప్తున్నారు, బట్ ఆర్డర్ ఉంటుంది, ఒక ఇన్విజిబుల్ ఆర్డర్ ఉంటుంది. గుర్తుపట్టవచ్చు, క్లియర్ గుర్తుపట్టవచ్చు. నేను జేఎన్టీ హాస్టల్ ఉన్నప్పుడు మామిడి చెట్టు ఉండేది ఒకటి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత తిందాం, ఆకలి అవుతుంది. ఆ మామిడి చెట్టు పుష్కలంగా కాయలు ఉండే. సో నేను చెట్టు ఎక్కి తర్వాత మిద్దెక్కి కాయలు తెంపుకొని తినేవాడిని, పచ్చి కాయలు. తర్వాత ఉప్పు కారం అంతా జమ చేసుకొని ఇట్లా అడ్డగోలు కొట్టి ఉప్పు కారం జల్లి ఒక 5 నిమిషాలు అట్లా కాసేపు ఉంచితే ఊడుతుంది. సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్. పైన మిద్దె ఉంటుంది కదా, ఆడు గోవింద్ అనేటోడు, వాడు యాక్టివ్. ఓకే, ఆడు కూర్చున్నాడు ఇట్లా, హలో కాయ తింటావా అన్నావాడి. నేను అప్పుడే వచ్చిన హాస్టల్లోకి. ఓకే, అరే నేను కొట్టుకుంటారా, నేను తింటాను, ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటున్నాను. వీ యూస్ టు ప్లే క్రికెట్. ఇప్పుడు ఆ టైంలో నేను ఇప్పుడు చెప్పినది ఏ స్థితిలో ఉందంటే చాలా తీవ్రమైన మానసిక స్థితిలో ఉంది. ఇప్పుడు చూసేవాడు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి డీప్ ప్రేమలో పడ్డాడు ఎట్లుంటాడు, ఒక తీవ్రమైన స్థితిలో ఉంటాడు. పొద్దుస్తమానం తింటున్నా చేస్తున్నా అదే గుర్తొస్తూ ఉంటుంది. అలాగని ఏ సీరియస్నెస్ లేదు, ఒక సిన్సియర్ అప్రోచ్. అంటే ఏంది ఇది తెలుసుకోవాలని ఒక చిన్న తాపత్రయం, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అందుకే దానికి ఏం పెట్టంటే ఇప్పుడున్న తాత్వికమైన తీవ్రత, అప్పుడు ఒక రాక్షసమైన తీవ్రత. అట్లా 2 తీవ్రతలే. ఇప్పుడు ఒక ఫ్లవర్ విరబూస్తుంది, అది తాత్వికమైన తీవ్రత అంట. నేను ఒక పులి అటాక్ చేస్తుంది, అది ఒక రాక్షసమైన తీవ్రత. అట్లా ఆ పైన కూర్చున్నాడు. ఎంత ఉంటుంది తెలుసా, ఈ పైన ఉందా అంత ఎత్తున ఉన్నాడు. నేను కింద మాట్లాడుతున్నా. ఏదనిపిస్తే చేయాలన్నా, కాయ ఎలా తినిపాడు దొబ్బాలే అన్నాడు. నువ్వు మళ్ళీ తర్వాత తింటా అనిపించిన వాడు తినిపాడు దొబ్బా అన్న, వాడు కొరత తింటున్నాడు. ఏదనిపిస్తే అది చేస్తావు అరణోయ్, నాకు అనిపిస్తే పక్కా చేస్తా అన్నాడు. అసలు ఇదంతా ఇట్లా జరుగుతుంది, ఎక్స్చేంజ్. దుంకుతావారా పైనుంచి, చూసి దుంకు పడేసాడు. దుంకి లేచి నాకు కాయ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. నేను 1000 పుస్తకాలు చదివిన, 1000 అనకూడదు కానీ ఒక 100-200 పుస్తకాలు చదివిన కలగని ఒక షాక్, సమ్ రియాలిటీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన అక్కడ. చాలాసేపు ఉందా అట్లా, అది ఇప్పటికుంది. అంటే వాడు ఏం చెప్పిండంటే, అనిపించింది చెయ్యి అంతే, ఎక్కువ ఆలోచిస్తలేడు, డైలమా లేదు, లెక్చర్ లేదు. వాడు అసలు దుంకిండి, దొబ్బేసిండు. అసలు దాని గురించి వాడు ఏం మంచి దుంకినా చూసినా ఏమని, అంటే గొప్ప పని చేసిండు, అసలు దాన్ని వదిలించుకొని వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత నుంచి నాకేమైందంటే,
థాట్ వస్తే చేస్తుంటే ఎగ్జాంపుల్ నాకు రాత్రి 1:30కు ఛాయ్ తాగాలంటే చెప్పులు వేసుకొని వెళ్ళిపోతుంటుంది నేను రోడ్డు మీద. అలా ఎప్పుడు జరగలే. మామూలుగా అయితే రేపు పొద్దున పోదంతి. ఇప్పుడు నాకు పెయింటింగ్ వేయాలనిపించింది. అసలు నేను చెప్పులు వేసుకొని చూసుకుని డబ్బులు లేవు, ఓ 20 పేపర్లు కొనుక్కొని రోడ్డు మీద బొమ్మలు వేసి వాడు ఎవడో నాకు అనవసరం అన్న, నేను పెయింటింగ్ వేయాలి, పైసలు లేవు నా తాన, ఒక 2 బొమ్మలు వేస్తే నాకు 200 వస్తాయి, తర్వాత నేను క్యాన్వాస్లు కొనుక్కుంటా లేదా కలర్స్ కొనుక్కుంటా, వేయించుకుంటావా? ఆశ్చర్యం. నిజం చెప్తే అందరూ అంగీకరించుతారు. ఎంత ఎంత తీసుకుంటావు తమ్మి? 50 రూపాయలు. 50 రూపాయలు అంటే ఎక్కువ తమ్మి, 20 రూపాయలు ఇచ్చేలో రైట్. ఒక 6 మంది అప్పటికప్పుడు రోడ్డు మీద వేసి ఇట్లా తుడుచుకుంటా, దొర పెట్టుకొని ఇట్లా తినేసి నేను క్యాన్వాస్ తీసుకొచ్చి లేదా వాటర్ కలర్ షీట్ తీసుకొచ్చి అసలు నేను గంటల పెయింటింగ్ వేస్తుంటే అసలు అంటే నాకు వేరేది ధ్యాస లేదు. ఇంకా ఓకే, నిద్ర వస్తే ఎక్కడున్నా అక్కడే పడుకుంటే నేను చచ్చిపోతుంటాను కదా, నాకు రాత్రిపూట నిద్ర వస్తే కుక్కలు పడుకుంటే చూడు అక్కడ రోడ్డు మీద పడుకున్నాను. అంటే నాకు అక్కడ విషయం వేరే వాళ్ళు ఇల్లు లేక పడుకున్నాడు ఆ యాంగిల్ అనేది వారది. అట్లా నాతో అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా యాంగిల్ ఏంటంటే నాకు నిద్ర వచ్చినప్పుడు దానికి సరెండర్ అవుతున్నాను, మెలకు వచ్చినప్పుడు లేస్తున్నా. రెండోది నేనేం చెడ్డ పనులు చేస్తలేను, ఐఎమ్ ఆల్ సెన్సెస్. ఇంకోటి, ఎప్పుడైతే నీకు విషయం అర్థమవుతుందో నీకు నెగిటివ్ థాట్ రాదు. ఎప్పుడు ఈ థాట్ రాదు, కళ్ళల కారం చల్లుకుందామని అనిపిస్తే చేయడం అంటే దాని అర్థం వెర్రిగా ఆలోచించడం కాదు. యువర్ ఆల్రెడీ ఇన్ ద రైట్ పాత్. ఇది కూడా ఒక చిన్న డైమెన్షన్ అనేది నేను అర్థం చేసుకున్నాను. నాకు ఈ స్థితి చాలా టైం అంటే కంటిన్యూ చేసింది. అంటే మొట్టమొదటిసారి నేను వేరే వాటిని చర్చించడము, ఆలోచించడము ఇట్లాంటివన్నీ పోయి ఆచరణ వైపు వచ్చింది. ఇప్పుడు నాకు బుక్ చదవాలని చదివింది. ఇప్పుడు నేను ఒక టాక్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా చాలామందికి మాట్లాడడం తెలుసు, కానీ మాట్లాడకుండా ఉండడం తెలియదు. ఇప్పుడు నేను అనుకుంటే ఎవరు ఏదన్నా మాట్లాడింది నా మనసులో ఇంత ఆలోచన ఒకటి రాకుండా ఊరికే వినచ్చు. అది అందరికి చెప్తే అర్థం కాదు. అది అంటే యూ డోంట్ హ్యావ్ టు స్పీక్ ఆల్ ద టైం. హోటల్లో నాకు అనిపించింది మాట్లాడొద్దు అనిపించింది, నేను మాట్లాడలే. హోటల్లో నిద్రపోవాలి. అది చూసేవాడికి చాలా డిసార్డర్లీగా అనేది. బట్ ఫస్ట్ టైం ఐ విన్ గ్రేట్ ట్యూన్ విత్ మై సెల్ఫ్. నా మైండ్ నా బాడీ మొట్టమొదటిసారి నేను ఆ ట్యూన్ చూస్తున్నా. ట్యూన్ అట్లా నువ్వు ఆశ్చర్యపోతావు. చిన్న పనులు అంటే రాత్రిపూట గోడెక్కి దుంకడం, ఒక్కనే ఏకాంతంగా కూర్చోవాలి మిద్దె మీద అనిపిస్తే వెళ్ళిపోయి కూర్చుంటుండే. అసలు అంటే అది దుమ్ముందా ధూళుందా ఏదో ఇట్లా అనుకుంటే అయిపోయాయి. దానికి పర్పసే లేదు. నాకు ఓవరాల్గా ఏమర్థమైంది, మైండ్ అనేది శరీరంతో కలిసి పనిచేసినప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది అనేది తర్వాత వ్యాఖ్య. ఆ తర్వాత అంటే ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్న రిలవెంటే, కానీ ఇప్పుడు నేను చెప్పింది అబ్స్ట్రాక్ట్ అనిపించచ్చు. అయినా నాకు అబ్స్ట్రాక్ట్ లేదు, ఎందుకంటే నేను దర్శించి చెప్తున్నా. మీరు అనుభవించింది చెప్తారు, మీరు ఏదైతే చూసారో అది చెప్తున్నారు. ఆ టైంలో అంటే నేను ఈ ఆలోచన అస్సలు ఎండ్ అయిపోయింది. నాకు అసలు ఆలోచన వచ్చేది కాదు. ఆలోచన వస్తానే ఆచరిస్తున్నా. అసలు డబ్బు గురించి అన్నిటికీ ధారణ తీసేసిన. కానీ నెలకి నాకు బతకడానికి ఒక 5-6 వేలు కావాలి కాబట్టి అది మాత్రం ఎర్న్ చేయడానికి నిర్ణయించుకున్నా. ఓకే, ఆ 2-3 నెలలు ప్రపంచంలో ఉంటుంటే అట్టనే ప్రపంచం ప్రకృతి అనేది పుట్టింది నాకు. ఇప్పుడు ఆ తీవ్రతని కొందరు గుర్తించడం నేను చూసిన. ఓకే, ఒకసారి ఒక ఫ్రెండ్తో ఒక షూటింగ్ పోయినా. అక్కడ సినిమా యాక్టర్ సుత్వేల్ ఉన్నాడు. ఆ తర్వాత చచ్చిపోయినాడు. సుత్వేల్ అంటే చాలా ఫేమస్ యాక్టర్. ఆయన ఆ సినిమాలో వచ్చిన అడ్డపంచ కట్టుకుని ఒక వేషం చేస్తున్నాడు. అసలు నాకు ఏ సంబంధం లేదు. ఫ్రెండ్తో పోయినా. నేను ఒక చెట్టు కింద హాయిగా ఇట్లా కూర్చున్నట్లు. సినిమా సీరియల్లో ఏదో షూటింగ్ అయిపోయిన తర్వాత నాతో ఉన్న ఫ్రెండ్ని పిలిచానంట. అతను ఎవరో నాకు తెలియదు, అతను నేను కలుసుకోవాలని లేదు నాకు, కానీ అతను బాగున్నాడు అని చెప్పాడు. సో మా ఫ్రెండ్ పరిగెత్తుకుని వచ్చేసి అది ఇట్లా అన్నాడంటే ఓకే అంటే అన్నాడు. ఉదాహరణకి ఒక టైంలో వంశీ గారి దగ్గర పోయినా. నువ్వేం చేస్తావు అంటే ఏం చేయని చెప్పాడు. నేను దర్శకుడిని తెలుసా అంటే నాకు తెలుసుకునే ఆసక్తి లేదని చెప్పాడు. అంటే నేను నా మీద ఉంది నాకు అసలు అంతే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఒకవేళ సాక్షాత్తు కోటేశ్వరుడు వచ్చి ప్లీజ్ జాయ్ అంటే నాకు వద్దు, అంటే నీకు నీకాండే పెట్టుకో. అంటే మీకు ఏదైతే సమాధానం కావాలన్నారో దాని మీద తీవ్రమైన
మీ అన్వేషణ అంటే ఆచరణాత్మక దాని పుస్తకాల ద్వారా వస్తుందా, చర్చ ద్వారా వస్తుందా, సాధన ద్వారా వస్తుందా, ఐ డోంట్ నో, నాకు తెలియదు. అప్పుడు అవన్నీ నథింగ్. ఇప్పుడు ఎటువంటిది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. ఒక లాక్ పడ్డది, దాన్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు తాళం పోయింది, రాయితో కొడతాము, ఇట్లా వాన్ ఐడియా వచ్చింది, ఇట్లా కట్టె పెట్టి ఇట్లా అంటాడు, అది వర్కౌట్ కాలే. ఒకటి తీసుకుని టప్ టప్ అని కొట్టిన, వర్కౌట్ కాలే. ఒక అమ్మ ట్రై చేస్తున్నాను నేను కూడా, కానీ ఇది ఎట్లుంటుంది, ఉఫ్ అంటూ ఊసిపోయింది. తర్వాత తెలిసింది అది. ఎంత టైం. కానీ ఇదంతా ఏ గొప్ప లేదు, తెలియక చేసింది నేను చాలా. నాకు సరిగ్గా చెప్పలేదు ఎవడు, నాకెవడు దాని నిర్వచనం సూటిగా చెప్పలే. అంతా ఏదో అది వాస్తవికతలో నుంచి గొప్ప గొప్పవి అట్లా ఇట్లా బంగారం గురించి చెప్పినట్టు ఈ జ్ఞానం గురించి చెప్పారు. అది మామూలు సాదాసీదా నేల స్వభావం గలది, ఎర్త్లీ ఎక్స్పీరియన్స్ అది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న అన్న, ఇప్పుడు చాలా మంది అన్ని సంవత్సరాలు అని చెప్తారు. సరే అది పక్కన పెడదాం. నేను ఇప్పుడు మీరు మీ జర్నీ కూడా దాదాపు 9-10 years 2012లో సంపూర్ణమైన అవగాహన వచ్చిందని మీరు చాలా. అది ఓన్లీ మానసికంగా మాత్రమే నేను మళ్ళీ చెప్తా. 2014 వరకు శారీరకంగా కూడా సెట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే అన్న, సరే 2012 or 2014 వరకు మీకు సంపూర్ణమైన అవగాహన వచ్చింది. 100%. మీరు ఈ టాక్ ద్వారా చాలామంది వింటున్నారు. అసలు ఒక మనిషి సరైన అవగాహన రావాలంటే ఎంత టైం పడుతుంది? నిమిషం, అంతకంటే తక్కువ. ఎందుకంటే జస్ట్ ఒక్కటి పట్టుకొని 1 సంవత్సరం ఉండంతే. నువ్వు ఎక్కువ ఆ 1 నిమిషం అంటే ఆ ఒక్కటి వినడానికి. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఉన్నది చెప్తున్నా. ఇప్పుడు నేను అది వాస్తవికతలు లేదు కదా, ఉన్నది చెప్తున్నా. ఉన్నది ఇంతే. ఇప్పుడు నీ మనసు బాగాలేకపోతే అన్ని చెడిపోతాయి. నీ కళ్ళు దెబ్బతే ప్రపంచం అంతా బ్లర్గా కనిపిస్తుందా లేదా? అట్లా నీ ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే అంత చెడిపోతుంది. అందుకని ఆలోచన విధానం సరిగ్గా ఎట్లయితుంది? ఏది సొంతం చేసుకోకుండా అన్ని అనుభవించండి. దట్స్ ఆల్, అయిపోయింది ఇంకా బాధ కథ. అందరికీ వ్యక్తిని బట్టి 1 నిమిషం కంటే తక్కువ పడుతుంది. ఇక్కడ నిన్న టాక్లో ఒక విషయం చెప్పిండు, మైండ్లో ఏ చెత్త లేదు, తొందర గ్రాస్ప్ చేస్తుంది, చాలా ఉన్నది. ఇదంతా ఫస్ట్ ఎంటీ చేయాలి కదా, దీనికి ఇది ఎంటీ చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది వ్యక్తిని బట్టి నేను ఒక్క మాట చెప్తా. ఒకవేళ నేను మరణిస్తున్నప్పుడు నాకు కనుక ఒక పేపర్ ఇచ్చి అల్టిమేట్ ఒక స్టేట్మెంట్స్ రాయమంటే ఒక 3-4 రాస్తా, దాంట్లో ఒకదాన్ని టిక్ పెడతా, మళ్ళీ దానికి 1-2 నెంబర్లు ఇస్తా. అశాశ్వతమైన దాంతో సంబంధం పెట్టుకోకు, తర్వాత దేంతో పోల్చుకోకు, ఒపీనియన్ క్రియేట్ చేసుకోకు, జడ్జ్ చేయకు. మైండ్ అద్భుతంగా యూనిక్ పర్సన్గా మారిపోతాం. ఆ తర్వాత ఏదైనా చేస్తున్నప్పుడు సమయానికి లింక్ చేయకు, ఇదొక స్టేట్మెంట్. లింక్ చేయకుండా జీవించు. దేన్ని సమయానికి లింక్? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, డోంట్ లింక్ విత్ టైం. అంటే ఎంత టైం అయింది, అరే 11 నిమిషాలు అంటే ఎక్కువ చూడరా. లైఫ్ అర్థమైన తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషి నిష్కామ కర్మ వైపు వెళ్తాడు. అంటే పని చేస్తాడు, అది రిజల్ట్. నీ మనసు క్లీన్ అవుతున్న కొద్ది, పోలికి పోయినందుకు నిష్కామ కర్మ అంతే. తర్వాత ఇక్కడ సాధించేది ఏం లేదని తెలుసుకో. తర్వాత రాసుకున్నాం ఎటువైపు పరిగెత్తిన మళ్ళీ పోయేది అటువైపు గ్రేవ్ యార్డ్కి. తర్వాత లాస్ట్ ఏంది, ఇది అల్టిమేట్, దేన్ని మనసుకు తీసుకోవద్దు. ఇది నేను చాలాసార్లు చాలా మందిలో గమనించింది, నా చుట్టూ ఉన్న వాళ్ళు మంచివాళ్ళు, కానీ అనవసరంగా మనసుకు తీసుకుంటున్నారు. ఒక మాటని కానీ, ఒక చూపుని కానీ, ఒక చేష్టని కానీ చూడదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, కొంతకాలం తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత పరిధి వస్తుంది. అప్పుడు దాంట్లోకి వెళ్ళి పీకి అందరికి. నీ పరిధిలో లేనిది నీది అనుకోకు, దాని మీద నీకు ఏ అథారిటీ ఉండదు. నీ పరిధిలో కొంతకాలం తర్వాత ప్రతి ఒక్కరికి వస్తుంది, బెగ్గర్ కూడా వస్తుంది. అది ఒక బెగ్గర్ కూడా ఒక జోలే ఉంటుంది, ఆ జోలే ప్రైమ్ మినిస్టర్ కూడా తీసుకోండి, అది బెగ్గర్ది. అందుకని ఆ జోలే బయట ఉన్నది బెగ్గర్ది కాదు. అందుకని నీ పరిధి నీకు క్రియేట్ చేసుకొని, లేదా నీ గ్రౌండ్ నువ్వు క్రియేట్ చేసుకొని అందులో కబడ్డీ ఆడుకో. అంతేగాని వేరే వాళ్ళ నేలలో నువ్వు కబడ్డీ ఆడాలనుకుంటే పొరపాటు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, పక్కింట్లో ఇదే టాక్ చేస్తే ఒప్పుకోదు ఆమె. టాక్ ఎంత గొప్పగా ఉందనేది కాదు, క్షేత్రం మనది కాదు. అట్లా నీ క్షేత్రము 1 feet అయితే 1 feetలో హాయిగా బతకడం తెలుసుకో. అంతేగాని డోంట్ ట్రై టు ఎక్స్పాండ్, సెటిల్గా. చాలామంది అది చేస్తున్నారు అనమాట. అందుకని ఒకవేళ ఈ 5 స్టేట్మెంట్స్లో చాలా తాత్వికమైన స్టేట్మెంట్, అశాశ్వతమైన దాంతో బంధం పెట్టుకు, చాలా తాత్వికమైంది. అంటే ఒక మంచి పుస్తకాలు చదివే జ్ఞాని అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మీరు బ్రూటల్లీ ప్రాక్టికల్ ఏంది, ఏది సొంతం చేసుకోక అన్ని అనుభవించు అంతే. అట్లా తర్వాత సైకాలజిస్టులు మానసికంగా ఏదో ఉందనుకున్న వాళ్ళకి మనసుకు ఏది తీసుకో. ఇప్పుడు నేనున్నా అయితే ఇక్కడ ఒక విషయం, ఏది మనసుకు తీసుకో. అవునున్నా. అయితే నేను
నేను అనుకున్నది కూడా ఏంటంటే చాలామందికి ఎవరైతే లైఫ్ అర్థమైందో వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా తొందరగా విషయం దగ్గర ఉండడం కాదు. ఇంతకుముందు నువ్వు తామరపూల ఎగ్జాంపుల్ అదే, 100% అంటే ఇప్పుడు అట్లీస్ట్ లోపల ఉన్న చెప్పుకునే స్కోప్ ఉండాలన్నా. నేను చెప్పేది ఏంటంటే ఎవ్వడు వినడు. నాకు ఓవరాల్గా అర్థమైంది, వినేవాడు 50 లక్షల కిలోమీటర్ల అవతల ఉన్నా వాడు వింటాడు. వినాలని వినొద్దనుకున్న వాడు పక్కనే ఉన్న వాడి చెవులు నువ్వు విల్లు కట్టుకొని వినడు వాడు. నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఆ ఎబిలిటీ ఉండదు. అందుకని ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. అంటే టాక్ లెస్, లిజన్ మోర్. ఒక సంవత్సరం పెట్టుకో, 2-3 రోజులు కాదు. అసలు క్లుప్తతలో ఆన్సర్ ఇవ్వడం. ఎవరు అడిగింది అనవసరంగా ఎంక్వైరీ చేసి బాగుంది అను, అలాగే అను, సరే అను. ఫోకస్ ఆన్ యువర్ వర్క్. అలా చెప్పేసి ఇప్పుడు బాగుందని చాలా ఎక్సలెంట్ ఉంది. అనవసరంగా మీరు ఉప్పేశారా, ఎక్కడ కారం కొంటారు మీరు, ఈ గిన్నెలు స్టాండ్ అంటే తొక్కలో డిస్కషన్ చేస్తారు. అసలు అనవసరం అది. ఉత్తదే ఊరికి అడుగుతారు. అది ఏదన్నా ఇల్లు చాలా బాగుంది, నైస్. ఊరికి చూసినట్టు చూడు, మరి బాగుండదు కాబట్టి ఎక్కడ చూడకు, ఊరికే చాలా బాగుంది, అసలు బంకింగ్హామ్ ప్యాలెస్ కంటే చాలా బాగుంది అని చెప్పాలి. అనేవాడు నమ్మాడు. ఇది మామూలు ఇల్లు ఎందుకు చూస్తున్నట్టే ఫీల్ అవుతారు. అందుకని బాగుంది అంటే అయిపోయాయి. సరే ఏం చేస్తున్నావు అంటే ఏదో చిన్న పని చేసుకుంటున్నా. అమ్మనమ్మా అందరు బాగున్నారు, ఆరోగ్యం బాగుంది, చాలా బాగుంది. అసలు గివ్ కంప్లీట్ ఆన్సర్. అనవసరం ఆరోగ్యం ఈ మధ్య ఆరోగ్యం అంటే కథం వాడు చర్చలోకి ఎంటర్ అవుతాడు. అమ్మనమ్మ అంటే ఈ మధ్య మా అన్న మళ్ళీ చర్చ అందరు బాగున్నారు, బాత్ కథం. నువ్వు నెక్స్ట్ ఏం చెయ్యి, సేవ్ యువర్ టైం, ఫోకస్ ఆన్ యువర్ వర్క్, ఎర్న్ సమ్ మనీ. ఆ మనీ నుంచే ప్రపంచంలో నీకు పీస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఆకలి ఉంటే ఎట్లా పీస్ఫుల్గా ఉంటావు? అవును, సాక్షిగా 2 రోజులు ఉంటావు, 3వ రోజు కుదరదు. ఇప్పుడే కుదరలేదు. అందుకని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది కొంత ఎక్స్టెంట్ వరకే. ఆ తర్వాత నువ్వు మళ్ళా ప్రపంచంలోకి వచ్చి పడవలసిందే. ఆ వ్యత్యాసాలన్నిటి మధ్యనే నువ్వు సామరస్యంతో బతకవలసిందే. అంతే. ఏదైనా అల్టిమేట్ అనేది ఎక్కువసేపు నువ్వు హ్యాండిల్ చేయలేవు. అట్లా అందుకని జ్ఞానోదయం అన్నది రిజల్ట్. అది నువ్వు డైరెక్ట్గా పొందలేవు. ఆరోగ్యము డైరెక్ట్గా దొరకదు. అనారోగ్యం పోతుంటే ఆరోగ్యం తెలుస్తుంది. జ్ఞానోదయం అనేది డైరెక్ట్గా లేదు. లేదా ఉన్నదే జ్ఞానోదయము, అది ఎప్పుడు ఉంటుంది. ఉన్నది కాబట్టి దాన్ని పొందలేవు. అందుకని ఇది అన్వేషించేది కాదు, ఏమీ కాదు. అలాగని ఏదో గొప్పది కాదు. అసలు ఏ భ్రమలు లేకుండా, ఏ ధారణలు లేకుండా, ఎవరి మీద కోపాలు లేకుండా, తాపాలు లేకుండా, ద్వేషాలు లేకుండా ఒక మనిషి ఉంటే ఆ స్థితిని జ్ఞానోదయం అనొచ్చు. అంతే. వాడి పని వాడు చేసుకుంటున్నాడు, వాడి కర్మని నిష్కామంగా వాడు చేస్తున్నాడు. వాడికి రావాల్సినది వస్తుంది, పోవలసినది పోతుంది. వాడు దేన్ని మనసుతో పట్టుకోవడం లేదు. ఇంతే, అయితే మీరు ఇంతకు మించి ఏది లేదు. నాకైతే ఒకవేళ ఇది కాకుండా ఏదైనా ఉందనుకో, అది మడిచి వాళ్ళ జోబులో పెట్టుకోమని. నాకు వద్దు అది. నేను ఒకటి చెప్పవేనా అని చెప్పను. మీరు నేను చెప్పేదానికి ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చేసి నేను నెక్స్ట్ క్వశ్చన్ అది ఉండే. అదే అంటే నేను ఇప్పుడు ఎవరితో కాంపిటీషన్ లేదు. ఇప్పుడు ఒకటి ఇట్లా ఉన్నాడు, నేను ఉండని, నాకు సంబంధం లేదు. ఆర్డినరీనెస్ అనేది ఒక గొప్ప వరం, అది మిస్ చేసుకోవద్దు. హాయిగా కింద కూర్చొని ఒక ఈక్వల్. ఇక్కడ మనం పెద్ద కుర్చీ వేస్తే గొప్ప అయిపో, కింద కూర్చొని తక్కువ. వాడు కింద కూర్చున్నా వాడికి నీకంటే ఎక్కువ ఉంటుంది. వాడికి స్వామికి ఎవరేసారు కుర్చీ, మనం వేసినాం. ఆయన నా వల్లనే స్వామి అయ్యిండు. పెద్ద అయితే ఒక బుక్లో చదివి, ఫోన్ చేస్తే ఎత్తాడు స్వామి. ఒక బుక్లో చదివిన ఆయన ఏమంటాడు అంటే, అన్నీ వదులుకొని సన్యాసం తీసుకుంటాడు. ఎక్కడ కలిసినా ఎవరు కలిసినా ఏం చెప్తారంటే, నాకు 50 ఎకరాలు ఉండే, కొడుకుకి ఇచ్చేసిన, 10 ఆవులు ఉండే, బిడ్డలకు ఇచ్చేసిన, ఒక పెద్ద ఇల్లు ఉండే, సంసారమే పోలేదు, ఇంకా అన్న కొడుకు ఇచ్చేసిన అంటాడు అన్నట్టు. ఎక్కడికి ఏనేదే చెప్తాడు అని ఇట్లా అనుకుంటూ ఒక ఫ్రెండ్తో ఏమంటాడంటే, ఒక కలిసిన వ్యక్తితోనే, ఆయన ఆల్రెడీ సన్యాసం తీసుకున్నాడు కదా, అనుకుంటాడు తాను సన్యాసం ఉన్నా అని. మళ్ళీ ఏమన్నాడంటే, నా ఆస్తిని తన్ని పడేసి వచ్చిన అంటాడు. అంటే అక్కడ నిజమైన ఒక గురువు ఏమంటాడంటే, ఆ తన్నింది ఏదో తన్నావు కానీ గట్టిగా తన్నాలి. అదే అంటే ఎందుకు అంటే, నువ్వు ఏడిచ్చినావు, నీ మనసులోనే ఉంది కదా ఇంకా అది. నేను ఎన్నో గ్రేటెస్ట్ స్టేట్మెంట్ చెప్పాను, అంటే షాక్ దీని ఆగిపోయిన స్టేట్మెంట్. అంటే అది కూడా గాలిబాట వినిపించింది. ఇక్కడ మనం విన్నప్పుడు మనం ఏదో ర్యాండమ్గా వింటాం, మనం అనుకోకుండా ఒకటి నచ్చుతుంది. అన్నీ వదిలేసిన అని ఒక సన్యాసి ఒక రాజుగారితో చెప్పినట్టు కథ ఇది. అప్పుడు
అతను ఆత్మజ్ఞానం బోధించడానికి రాజుని కలిస్తే ఓకే. అతను మాటి చెప్తున్నాడు సన్యాసి, నేను అన్ని వదిలేశాను, घर छोड़ दिया, बाहर छोड़ दिया, ఫ్యామిలీ छोड़ दिया, అదంతా సబ్కో छोड़ दिया, అన్ని వదిలేసిన, అన్ని వదిలేయడమే ఆత్మ సాక్రిఫైస్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత రాజుగారు ట్రై చేస్తారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఈ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ముసలి గురువు గారు వచ్చారు, ఇంకా పెద్ద ఆయన. వచ్చినాక ఏమిరా చెప్తా అంటివి, నాకు వసతి లేక నేను పంపించింది, ఇంతకు ఏం చెప్పినావు అంటే, మీరు చెప్పింది గురువు అన్ని వదిలేవని చెప్పిండా అంటే, రోజు చెప్తానండి అన్ని వదిలేసిన అని. అప్పుడు గురువుగారు వాడు శిష్టి ఇది ఒక్కడే చెప్పినా కదరా, నీకు ఎంత చెప్పినా వినవు, అన్ని వదిలేసిన అన్న ఆలోచన వదిలేవా నువ్వు అన్నాడు. ఇది నేను విన్నప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఇప్పుడు నేనున్నా ఏదైనా చేస్తే ఎందుకు చెప్పుకోవద్దని నాకు రీజన్ దొరికింది. చెప్పినా ముందే నువ్వు అంతర్గతంగా తెలుసుకో, ఇది ఓన్లీ మాట వరుసకే తప్ప ఇందులో అహము కానీ లేకపోతే ప్రతిఫలాపేక్ష కానీ ఎవరో మెచ్చుకోవాలని కాదు. జస్ట్ ఇప్పుడు ఆధార్ కార్డులో నా పేరంటే చెప్తా చూడ, అట్లా చెప్పడం ఊరికి మాట వరుసకి. అష్టవక మహాగీతలో అన్న టాక్లోనే ఒక విషయం ఏం చెప్తారంటే, ఒక రాజుకు ఒక సన్యాసి మొత్తం చెప్తున్నట్టు, ఏది శాశ్వతం కాదు, దేన్ని పట్టుకోకు అని పదే సన్యాసి చెప్తాడట. చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి నదీ స్నానం అనుకుంటారు. అన్న చెప్పింది ఇది. నదీ స్నానానికి అయిన తర్వాత రాజు ప్యాలెస్ తగలబడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈయన గుడిసె కూడా తగలబడుతుంది. వాళ్ళు నీళ్ళలో మునుగుతారట. లేచిన తర్వాత అప్పటి వరకు దేన్ని పట్టుకోకు, ఏది అశాశ్వతం కాదు, ఏది ఉంటే గది ఉంటుంది అని చెప్పిన సన్యాసి గుడిసె వైపు ఉరుకుతాడట. ఎందుకు ఉరుకుతాడు అంటే ఆయన వేసుకున్న డ్రెస్సు అది మంటల్లా గోచి కాలిపోతుందని ఉరుకుతాడట. రాజు ఎట్లాగో సేవకులు ఉన్నారు, వాళ్ళు అంతమంది పని చేస్తారు, నేను తొందరపడినా ఇప్పుడు నేనైతే ఏం చేయలేను, అక్కడికి వెళ్ళేసరికి మిగిలేదేదో మిగులుతుంది, ఉండేదేదో ఉంటుందని వెళ్ళిపోయింది అనేది అన్న స్టోరీ చెప్పింది. అంటే ఇక్కడ ఒక వ్యక్తి చాలా ఉండొచ్చు అని పట్టుకోకుండా ఉండొచ్చు, ఒక వ్యక్తి దగ్గర 1-2 ఉండొచ్చు, బాగా పట్టుకొని ఉండొచ్చు అని. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది నేను పూర్తి కాన్షియస్గా ఎరుకలో చెప్తున్నా, వైఫై లేదు, కాన్షియస్గా ఎరుకలో చెప్తున్నా. నేను చెప్పే దాంట్లో ఆధ్యాత్మికత ఉన్నట్టు ఏమీ కనబడదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్లో నీ మైండ్ ఏంటో తెలుస్తుంది నీకు, చిన్నది. ఇప్పుడు ఇక్కడ కూర్చుందో పాలు పెట్టి మర్చిపోయాను, చూడు ఎంత ప్రాక్టికల్ హౌస్ హోల్డ్ ఎక్స్పీరియన్స్. నీకు జీవితం అర్థమైతే ఆ విషయం తెలిసి మెల్లగా నడుచుకుంటూ పోయి బంద్ చేస్తావు అంతే. అర్థం కాకపోతే గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. అదే పొయ్యి మీద పాలు పొంగుతుంది, నువ్వు మర్చిపోయినావు, అప్పటికి 25 నిమిషాలు అయింది, 25 నిమిషాల గ్యాస్ వీకింది, అది వేరే సంగతి. హఠాత్తుగా చూసి నువ్వు ఈ పుస్తకాన్ని ఇసిరికొట్టి పరిగెత్తుకొని పోయి పాలు బంద్ చేస్తున్నావు అనుకో, నీకు విషయం అర్థం కాలే. నీకు నిజంగా లైఫ్ అర్థమైతే 25 నిమిషాలు ఆల్రెడీ పొంగిపోయినా. మంచి పుస్తకం పెట్టి 1 సెకండ్ లేటుగా పోయినా మెల్ల నడుచుకుంటే ఏమీ కాదని తెలుసుకో. అంటే సొల్యూషన్ ఇప్పుడే కావాలి, నేను చెప్పగానే మారాలి, ఐసా నయోతా చూడ, కొంచెం మెల్ల రిలాక్స్, కొంచెం టైం ఇయ్యి, నిజంగా అందరూ మారుతారు. పిల్లలకి ఎక్కువ దెబ్బలు పడేది ఇక్కడనే. అక్కడ గ్యాస్ పోయిందంటే ఇప్పుడే అత్తవారని ఒక్కడే పెడతారు బాబు. వాళ్ళు ఏదో అల్లరి చేస్తారు కదా, ఇంకోటి వాళ్ళు అల్లరితో పడే దెబ్బల కంటే ఎక్కువ మన వల్ల పడే దెబ్బలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. కుర్చీ చెడిపోయి పోతుంటే స్లిప్ అయితే చచ్చిపోతాం, మూతి పంట రాలి. చాలా మంది ఉద్యోగంలోనో బిజినెస్లోనో ఎవడో ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది పెట్టిన మైండ్తో వచ్చి పిల్లల్ని కొడతారు. కొడితే వాడు పడాడు కదా, ఆపోనెంట్. నాకు తెలిసిన ఒక ఆవిడ విస్థాపనం అంటారు సైకాలజీ. నాకు తెలిసిన ఒక ఆవిడ విస్థాపనం అక్కడిది ఇక్కడ. నాకు తెలిసిన ఒక ఆవిడ బాత్రూంలో కోడలు వేడి నీళ్ళు పెట్టుకొని ట్యాప్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఆ బకెట్లో నీళ్లు పడి ఆమె ఫోన్లో మాట్లాడుతుంది, బకెట్ అంతా నిండిపోయి కింద గారిపోతున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా అత్త ఇంట్లోకి వచ్చింది. ఇది నాకు తెలిసిన ఆమెనే, మళ్ళీ పేరు చెప్తలేను ఎందుకంటే మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళ పిల్లలు. అత్త ఇంటికి వచ్చి ఆల్రెడీ కోడల మీద ఒక థాట్ ఉంది, అంటే ఇది వచ్చిందే నా ఇంటిని నాశనం చేయడానికి, ఇది ఒక బ్యాడ్ చాయిస్, నా కొడుకు దీన్ని స్పెషల్గా చూస్తున్నాడు, ఇది వచ్చినాక నా విలువ తగ్గింది, ఇట్లాంటి లఫూట్ ఐడియాలన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఐడియాలతోటి ఇప్పుడు కోడల పట్ల ఒక అవకాశం దొరికింది కదా, ఆ నీళ్లు పడిపోయే శబ్దం చూసి అసలు ఆ ఫోన్లో పడి అసలు నీళ్ళు అంతా గబ్బులేసి అది నీళ్ళు వేస్ట్ అయిపోతే ఏందని చెప్పి కొంచెం పరిగెత్తుకొని పోయి బాత్రూంలో కింద పడి కాలిద కొట్టుకొని 1 month చచ్చిపోయింది. ఇట్స్ రియల్లీ హ్యాపెండ్. నేనేం చెప్పాలనుకుంటున్నా,
ఒక్క నిమిషం ఆగిపోయినా ఏమీ కాదు. ఇది తెలుసుకోండి, ఇంపార్టెంట్ అసలు. తెలుసుకోండి, పరిగెత్తొద్దు. ఇంకొకటి నేను చిన్న చెప్తా కానీ చేయరు. నిజంగా ఏదైనా ఉంది, మీ ఇంట్లో ఎవరైనా పడుతున్నారు, రోడ్ మీద బాగున్నాడు, వెహికల్ వస్తుందంటే పరిగెత్తుకెళ్ళి అది వేరు. నేను చెప్పేది ఇంటి గురించే చెప్తాను. వాటికి అవసరం లేదు. ఇంట్లో కంప్లీట్ నీ ప్రాసెస్ని స్లో డౌన్ చేయి. ఇంట్లో మెల్లగా నడువు, మెల్లగా మాట్లాడు, మెల్లగా ఉండు. ఎందుకంటే ఫైనల్గా నువ్వు ఉండాల్సింది ఇల్లే, దాన్ని నాశనం చేసుకోవద్దు ప్లీజ్. ప్రపంచానంతా ఉద్ధరించడం తర్వాత ముందు ఇంటిని ఉద్ధరించు, ఇంట్లో బాగుండు, ఇంటిని సరిచేయడానికి ట్రై చేయి. నేను చాలామందిని చూస్తా, ఇల్లంతా గందరగోళం ఉంటుంది, అడుపులాగా. ఊరు మాత్రం మంచి చేస్తారు వాళ్ళ ఫేస్ లాగా. అట్లా ఫోకస్ ఆన్ బోత్. ముఖము బాగుండని, పొట్ట బాగుండని. చలో చలో రైట్. చాలా బాగా చెప్పారన్నా. తిందాంపా. థ్యాంక్ యూ అన్న. యా.